వెల్కమ్ టు మై ఛానల్ వివి. హాయ్ గైస్, ఈరోజు టాపిక్ యాంకర్ బోల్ట్స్. యాంకర్ బోల్ట్స్ అంటే వేర్ హౌస్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు పిల్లర్స్లోని బోల్ట్ పెడతారు. ఆ బోల్ట్ని యాంకర్ బోల్ట్ అంటారు. సో ఇందులోని ఏంటంటే 16 to 30 డే వరకు ఉంటుందండి. 32 అనుకుంటా. అది మీకు ప్లాన్లో చూపిస్తాను. అది ఏ విధంగా వాళ్ళు సెంటర్ చేసుకున్నారు, ఏ విధంగా మార్క్ చేసుకున్నారు అనేదే ఈ వీడియో. మీకు ఇంట్లో ఫుల్ డీటెయిల్స్ లభిస్తాయి. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు చెప్తూ ఉంటాను. సో గైస్, మీకు చెప్పాను కదా, ఇదిగోండి, ఇది యాంకర్ బోల్ట్ తాలూకా డయాగ్రామ్ అండి. ఇదేమొచ్చి బోల్ట్ ఏ విధంగా ఫిక్స్ చేయాలనేసి వాళ్ళు మెన్షన్ చేస్తారు. డిస్టెన్స్ అంటే పొజిషన్ ఏంటనేది చెప్తూ ఉంటుంది. ఇదిగోండి, కొన్నింటికి 4 ఉంటాయి, కొన్నింటికి 6 ఉంటాయి పిల్లర్స్. ఇవి 4 రకాలు. అంటే 4 రకాలు అంటే 3 ఐటమ్స్ అండి. ఈ కార్నర్లో ఉన్నది కామన్. ఇదిగోండి, వీటిని సపరేట్గా మెన్షన్ చేస్తారు, అంతే, ఏం కాదు. ఇక్కడ టైప్ ఆఫ్ పిల్లర్ ఉంటుంది, మధ్యలో టైప్ ఆఫ్ పిల్లర్ ఉంటుంది, అండ్ ఇలాంటి మధ్యలో ఒక పిల్లర్స్ ఉంటాయండి. ఇక్కడ 4 ఉన్నాయి, కానీ 3 ఉంటాయి. సో ఈ బోల్ట్ ఫిట్టింగ్ చూడండి, చూసారా, సెంటర్ మెన్షన్ చేస్తారు, చూసారు కదండి. బోల్ట్కి ఎంత డిస్టెన్స్ ఉంది, డయా ఎంత డై అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో చూడండి, ఇది అలాగా ప్రతి ఐటెం కలిగిస్తారండి, చూసారా. సో దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళ డిస్టెన్స్, అండ్ ఇదిగోండి ఇక్కడ కూడా పిల్లర్ టు పిల్లర్స్ డిస్టెన్స్ ఇచ్చారు. ఇవ్వండి, పిల్లర్ టు పిల్లర్ డిస్టెన్స్ ఇచ్చారు, చూసారా. ఆ డిస్టెన్స్ బట్టి కూడా వాళ్ళు ఫిక్స్ చేస్తారండి. సో ఇందులో ఏంటేంటి ఉన్నాయి, ఎంత డై ఉన్నది అనేది మీరు చూడండి. మీకు ఇందాక చెప్పాను కదా 36 అని కాదండి, 63 డై వరకు ఉంటుంది. చూడండి, 16 to 63 డై ఉంటుందండి. చూడండి, ఇవన్నీ కామన్గా వస్తాయండి. ఆ లెంత్, బ్రెత్ ఇవన్నీ కూడా కామన్. ఇవి అన్నింటికి ఉన్నట్టు ఉంటాయి ఇవి. సో బోల్ట్ ఫిక్సింగ్ ఏ విధంగా ఉండాలి అనేది ఈ డయాగ్రాము. అండ్ చెప్పాను కదండి మీకు ఎల్లో ఉంటుంది అనేసి, ఇదిగోండి ఎల్లోది. దట్స్ ఇట్. సో ఇది ఏ విధంగా ఫిక్స్ చేస్తారనేది మీకు చూపిస్తాను. ఇవి టెంప్లెట్స్ అండి. వీటిని బట్టే బోల్ట్ ఫిక్స్ చేస్తారు. కాలమ్స్ మధ్య డిస్టెన్స్ని బట్టి వీటిని ఫిక్స్ చేస్తారు. సో ఇక్కడ చేసేది ఏంటంటే ప్లేట్ తాలూకా మిడిల్ పాయింట్ని గీస్తున్నారండి. ఇలా గీయడం ఏంటంటే మెజర్మెంట్కి తీసుకొని ప్లేట్ని ఫిక్స్ చేయడం చేస్తారు. ఇవి టెంపరీ ప్లేట్లు మాత్రమే. ఇక్కడ 3 రకాలు ఉన్నాయండి మా దగ్గర, చిన్నది, మీడియం అండ్ లార్జ్. చిన్నదానికి 4 హోల్స్ ఉంటాయి, 4 బోల్ట్లు. చూడండి, చూపిస్తున్నాను మీకు. ఇది చూసారు, ఈ మధ్యలో ఉన్న ప్లస్ పాయింట్, ఇది గీత, సెంటర్ లెంగ్త్ అండి ఇది. దీన్ని బట్టే కాలం మధ్యలో ఫిక్స్ చేస్తారు, అండ్ డయాగ్రామ్ పెట్టుకొని చెక్ చేస్తారు. చూడండి, 6 ప్లేట్స్ అండి. ఇది నెక్స్ట్ చూసారా, మెజర్మెంట్ తీసుకుని ఎలా చేస్తున్నారు. అది బోల్ట్ హోల్ టు హోల్ సెంటర్ చేసుకొని గీస్తారండి. ఇది ఈ లైనింగ్ చేసుకుంటేనే అక్కడ కాలమ్స్ దగ్గర ఒక లెవెల్ చేసుకోగలుగుతారు వాళ్ళు. సో చూడండి, అవగా ఇది చేస్తుంది సెంటర్ లైన్ అండి. దీనికి సెంటర్ తెప్పించుకోవడానికి చూస్తున్నారు. సో ప్రతి ప్లేట్కి చేయాలండి ఇది. ఎన్ని 10 ప్లేట్స్ ఉన్నాయో అన్ని 10 ప్లేట్స్కి చేయాలి. సో అయిపోయాయి. దట్స్ ఇట్.
నెక్స్ట్ ఏంటో చూద్దాం. సో 10+ చూస్తాం కదండి. ఇప్పుడు ఈ మార్కింగ్ చూపిస్తున్నాం కదా, ఎల్లో కలర్ మార్కింగ్ ఏదైతే ఉందో ఆ ఎల్లో కలర్ మార్కింగ్ టోటల్ స్టేషన్తో చేస్తారండి, ప్లేటు సెంటర్ మార్కింగ్ గురించి అనేసి. సో మీకు ఇది సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ అండ్ ఫోర్త్ పొజిషన్ అండి. ఇవి దేనికంటే ప్లేట్ని దానికి సెంటర్ చేస్తారు, చేసి ఆ 10 ప్లేట్ని వెల్డ్ చేస్తారు. ఇది చూసారా, లైన్ డోర్ని ఆ మార్కింగ్కి పెట్టారు. లైన్ డోర్ కదలకుండా చివరిన బోల్ట్ని కట్టేసి ఉంచారు, అంటే స్టిఫ్గా ఉంటుంది అనేసి. ఇలాగ ఉండవాలంటే అవి కదలకుండా ఉంటాయి, ప్లస్ స్టిఫ్గా స్ట్రైట్గా ఉంటాయి. ఇప్పుడు రెండు రాడ్స్ తీసుకున్నారు, దేనికంటే వెల్డ్ చేయడానికి అనమాట. అంటే డైరెక్ట్గా దానికి అవ్వకుండా మధ్యలో ఉంటుంది కదా అది, అందువల్ల సపోర్టింగ్ దొరకదు. అందుకనేసి 2 రాడ్స్ పెట్టి దాని మీద 10 ప్లేట్ పెడతారు. దాన్ని చూడండి, మన ఇందాక ప్లస్ సింబల్ గీశారు కదండి, ఆ ప్లస్ సింబల్ ఇక్కడ కలవాలండి. ఈ ఈ లైన్ డోర్కి అవి ఈక్వల్ అవ్వాలి, అప్పుడే అవి కరెక్ట్ మార్కింగ్లో ఉన్నట్టు. చూడండి, ఎంఎంలో కొంత తేడా రాకూడదండి. ఎంఎంలో కొంత తేడా వచ్చినా సరే రేపు ఉదయం ఐరన్ పిల్లర్స్ ఫిక్స్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే మళ్ళీ కొట్టి చేయాల్సి వచ్చి పొజిషన్కి వచ్చేస్తుంది. సో ఎంఎంలో కొంత తేడా రాకూడదండి, కొంచెం కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఎంఎంలో అంటే కొంచెం కవర్ చేయొచ్చు, ఇది మినిమమ్ 5 mm ఎంత ఉంటుంది, ఆ లోపు అయితే మనం కవర్ చేసుకోవచ్చు. అంతకు మించి దాటిందంటే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసే పొజిషన్కి వస్తుంది. సో మార్కింగ్ పెట్టేశారు, మార్కింగ్కి వీళ్ళు ఏం చేస్తున్నారంటే చెక్ చేసుకుంటున్నారు. అంటే కాలం టు కాలం డయాగ్రామ్లోని కాలం టు కాలం ఎంత అనేది మెన్షన్ చేస్తారు. కాబట్టి ప్రతి ప్లేట్ ఫిక్స్ చేసేటప్పుడు వాళ్ళు సెంటర్ టు సెంటర్ చెక్ చేసుకోండి. మినిమం 2 to 3 mm డిఫరెన్స్ వస్తుంది, ఎందుకంటే డిస్టెన్స్ కాబట్టి కొంచెం అప్ అండ్ డౌన్ వస్తుంది. కానీ 3 mm నుంచి వెళ్ళకూడదు, అలా ఉన్నదంటే అది ఎర్రర్తో సమానం వస్తుంది. చూసారా, అంటే మనకి లైటింగ్ వాళ్ళు కనిపించట్లేదు. సో యాక్చువల్గా అయితే అక్కడ ఎగ్జాక్ట్ తీసుకున్నారు. అండ్ అయిపోయిన తర్వాత వెల్డ్ చేస్తున్నారు. చూసారండి, ప్లేట్ కదలకుండా రాడ్కి 10 ప్లేట్కి రెండింటికి వెల్డ్ చేస్తారు. వెల్డ్ చేస్తారు, చూసారు కదండి. అటు ఇటు కదలకుండా రాడ్స్కి అవి కదలకూడదు, ప్లస్ ప్లేట్కి కూడా వెల్డ్ చేస్తారు. జస్ట్ టెంపరీ వెల్డ్ అండి ఇది, మళ్ళీ రిమూవ్ చేసేస్తారు ప్లేట్స్. అందుకే క్లియర్ చెప్పాలంటే టెంపరీ ప్లేట్స్ అండి ఇవి. టెంపరీ అంటే బోల్ట్ పొజిషన్ కోసం అనేసి పంపిస్తారు. ఎన్ని ఐటమ్స్ అయితే అన్ని ఐటమ్స్ పంపిస్తారండి. ఐటమ్స్ ఒకసారి అవ్వకుండా అందులో 2 or 3 పంపిస్తారు, ఎందుకంటే వెంటనే అవ్వడానికి ఎక్స్ట్రా బార్ కట్ చేస్తున్నారు వాళ్ళు. చూసారు కదా, ఇంతేనండి. ఇది వెల్డ్ అయిపోయింది. వెల్డ్ దీన్ని బట్టి బోల్ట్ ఫిక్స్ అవుతుంది. సో అన్ని కాలమ్స్ చేసామండి. అలాగా 6 కాలమ్స్ ఉన్నాయి, 7 కాలమ్స్ ఉన్నాయి. 7 కాలమ్స్కి అందులోని ఒక 4 కాలమ్స్ చేస్తారు, ఎందుకంటే మళ్ళీ రిపీటెడ్గా చేస్తారు. ఇది ఎంటైర్ మా సైడ్ అండి అది. సో మీరు చూపిస్తున్నాను మీకు బోల్ట్ ఫిట్టింగ్, దట్స్ ఇట్. సో బోల్ట్ చూపిస్తున్నాను చూడండి. ఇది 16 డై ఉంటుంది. సో చూసారా, బోల్ట్ అండి.
ఈ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో అవి పైకి ఉండాలండి ఎప్పుడైనా. ఐ మీన్ పైకి ఉండాలి కానీ హై పొజిషన్లో ఉండాలి. ఇదిగోండి టెంప్లెట్స్ ఈ హోల్స్లోంచి వాటిని ఫిక్స్ చేస్తారు. దాని గురించి అనేసి చూసారా, కింద ఏం లేదు, బోల్ట్ పెడతారు. వీటి తాలూకు ఫొటోస్ అన్నీ కూడా మీకు లాస్ట్లోని వీడియో ఎండింగ్లో చూపిస్తాను. వెల్డింగ్ ఎలాగవుతుంది ఏంటని. ఇవి చూసారు మార్కింగ్స్ అవి. టెంప్లెట్స్ పని అయిపోయిన తర్వాత రిమూవ్ చేసి తీసుకొచ్చండి, మనం ప్రాబ్లం లేదు. సో బోల్ట్లు ఇవి. సో చూసారా, బోల్ట్ ఫిక్స్ చేయడం మొదలెట్టారు, అందులోంచి పెడతారు. ఇది మెజర్మెంట్ ప్రకారంగా దీని హైట్ డిసైడ్ చేస్తారండి. మొత్తం 6 rods కూడా లౌడ్ పెడుతున్నారు. ఇది 16 డయా. మొత్తం కూడా ఈ బోల్ట్స్ మరీ కిందకి వెళ్ళిపోకుండా కిందన బోల్ట్ ఫిక్స్ చేసి ఉంచారు. అంటే కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు మళ్ళీ మనం కావాలంటే. ఎగ్జాక్ట్గా ఉంటే ప్రాబ్లం లేదు, చేస్తే మాత్రం ఖచ్చితంగా చేయాలి. బోల్ట్ ఇవి ఫిక్స్ చేసేటప్పుడు అండి కాలంకి బయటికి రాకుండా చూసుకోవాలి. మ్యాక్సిమం రాడ్స్ వరకే, మళ్ళీ బయటకు వచ్చిందంటే కాంక్రీట్ వేసేటప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది. అండ్ రెండో థింగ్ ఏంటంటే బోల్ట్ ఫిక్స్ చేసిన తర్వాత వైబ్రేటర్ అట్టకూడదండి. వీటికి వైబ్రేటర్ అయితే అవి డిస్టర్బ్ అయిపోతాయి. డిస్టర్బ్ అయ్యాయంటే జరిగిపోతాయి అన్నమాట. సో దానివల్ల ఉండకూడదు. సో ఏంటంటే లోపల ఏది అడ్డు ఉన్నా అది కూడా రిమూవ్ చేసేయాల్సి వస్తుంది రింగ్స్లో. అందుకనిసే ఫస్టే మనం ఆ బోల్ట్స్కి అడ్డు లేకుండా రింగ్స్ తయారు చేసుకోగలగాలి. ఈ 6 బోల్ట్స్కి ఫిక్స్ చేస్తారు చూడండి. సో ఒక లెవెల్కి వచ్చిన తర్వాత కిందన వెల్డ్ చేస్తారు చూసారా. ఇప్పుడు అవతల దానికి ఏదైతే ఉందో దానికి లెవెలింగ్ చూసుకుంటారండి, వాటర్ లెవెల్ అంటారు చూసారా. అవతల నుంచి చూస్తారండి ఎంత లెవెల్ వస్తుందో అంత హైట్కి ఒక బోల్ట్ ఫిక్స్ చేసేస్తారు. ప్రతిదానికి పెట్టాల్సిన అవసరం ఉండదండి. ఒక బోల్ట్ ఆ చివరి నుంచి ఏదో అంటే లెవెల్ తీసుకున్న బోల్ట్ నుంచి ఎవతల లెవెల్ తీసుకోవాల్సిన బోల్ట్ దగ్గరికి వాటర్ లెవెల్ పెడతారండి. అయిన తర్వాత లెవెల్ ప్రతిసారి జరిపిన ప్రతిసారి చెక్ చేసుకోవాలండి. జరిపిన ప్రతిసారి అటు ఇటు కూడా కమ్యూనికేషన్స్తోని ఈక్వాలిటీ చేస్తారు. చూసారా, ఆ లైనింగ్ టాప్ ఆఫ్ ద బోల్ట్కి ఉండాలి, అప్పుడు అది ఈక్వల్గా ఉన్నట్టు. చూడండి, వాటర్ లెవెల్లోని కొంచెం నీలం రంగు కలుపుతారండి. ఎందుకంటే ఎండలో కూడా అది క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఎండ వల్ల లోపల గ్యాస్ ఫామ్ అవుతుంది. ఆ గ్యాస్ ఫామ్ సర్ఫ్తో పాటు గ్యాస్ ఫామ్ అవడం వల్ల ఇబ్బంది ఉంటుంది అన్నమాట. లెవెల్ రాదు. నీలంతో పాటు కొంచెం సర్ఫ్ కూడా వేసి లెవెల్ చూస్తారు. రీజన్ ఏంటంటే గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది, గ్యాస్ వచ్చిన వెంటనే పోతుంది. నీలం రంగు ఏంటంటే క్లారిటీ కోసం, కలర్ క్లారిటీ ఎగ్జాక్ట్గా చూపించగలుగుతుంది. వాటర్ అనుకోండి అంత ఎండలోనే అది కనిపిస్తలేదు, కొంచెం డౌట్గా ఉంటుంది. అదే నీలం రంగు ఉంటుంది అనుకోండి వెంటనే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఒక బోల్ట్కి లెవెల్ చూస్తాం కదండి. ఇప్పుడు ఈ లెవెల్ ట్యూబులతో మిగిలిన అన్ని బోల్ట్ సెట్ చేసుకోవచ్చండి. ఒకదాని వన్ అండ్ ఒకదాన్ని ప్లేస్ చేసుకుంటే రెండో దాన్ని దీన్ని ప్లేస్ చేసుకుంటే అది బబుల్ బట్టి ఈక్వాలిటీ తెలిసిపోతుంది. చూసారా, అక్కడికక్కడ ఈక్వల్గా ఉంది, ఇక్కడికి మళ్ళీ సెట్ చేస్తున్నారు. అలాగా ఈచ్ అండ్ ఎవ్రీ బోల్ట్ ఆ బోల్ట్ని కార్నర్ చేసుకొని మిగిలిన అన్ని బోల్ట్స్ అన్ని ఫిక్స్ లెవెల్ చేసుకోవాలండి. ఎగ్జాక్ట్ లెవెల్ ఉండాలండి, బల్బ్ లెవెల్కి ఉండాలి. సారీ, వాటర్ బల్బ్ వాటర్ది ఈక్వల్గా ఉండాలి. సారీ సడన్గా గుర్తురాలేదు.
బబుల్, రైట్, బబుల్ ఈక్వల్గా ఉంది చూసుకోవాలి. చూసారా ఈక్వాలిటీ గురించి? ఎండ ఎక్కువ ఉందండి, అందువల్ల మీకు సరిగ్గా కనిపించట్లేదు. ఒకసారి పెట్టిన తర్వాత మొత్తం రీచెకింగ్ చేసుకోవాలి. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి ఖచ్చితంగా, లేదా చాలా ఇబ్బంది పడతాం. ఇప్పుడు చూడండి, ఈ బోల్ట్ ఒకటనేది డయాగ్రామ్ బట్టి హైట్ డిసైడ్ అవుతుందండి, ఎంత హైట్ అనేది. దాన్ని బట్టే వీళ్ళు హైట్ చూసుకుంటారు. కింద రాడ్స్ పెడుతున్నారు వాళ్ళు, దేనికంటే అవి కదలకుండా ఉండడానికి వెల్డ్ చేసేస్తారు. ఇందాక మనం చూపించలేదు. సో వీళ్ళు ఇక్కడ కూడా కిందన చూసారా వాటర్ లెవెల్ది, సారీ, వాటర్ బబుల్ది కూడా పెడుతున్నారు. ఎందుకంటే కింద బోల్ట్ పైన ఎంత హైట్ ఉన్నా స్ట్రైట్గా ఉన్నా కింద కూడా స్ట్రైట్గా ఉండాలండి. అందువల్ల ఏంటంటే చెక్ చేసుకుంటారు, అది కూడా అప్ అండ్ డౌన్ ఎగుడు దిగుడు లేకుండా, అంటే క్రాస్ లేకుండా ఉండడానికి కోసం అనేసి చెక్ చేసుకుంటారు. చూసారా వెల్డ్ చేస్తున్నారు. మీకు ముందే చెప్పాను, ఏవైతే రాడ్స్ తడికి ఎండ్ ఉంటుందో ఎల్ సెక్షను, ఆ సెక్షన్ బయటికి రాకుండా చూసుకోవాలి మనం. మ్యాక్సిమం రాడ్స్ వరకు అయితే యాక్సెప్టెడ్, రాడ్స్ దాటిందంటే మాత్రం ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల సో చూడండి, చూసారా లెవెల్ పెడుతున్నారు అంటే స్ట్రైట్నెస్ కోసం వెల్డింగ్ చేస్తున్నారు. స్ట్రైట్నెస్ చూడండి, ఇక్కడ ఈ బబులింగ్ ఉంది చూసారా, ఈ బబుల్ పెట్టి లెవెల్ చేసుకుంటారు. ప్రతి రాడ్కి ఇది పెట్టాలండి, ప్రతి రాడ్కి పెట్టాలి, లేదంటే క్రాస్ అయిపోతుంది. అందువల్ల సో చూసారా, మళ్ళీ నెక్స్ట్ దానికి కూడా లెవెల్ చూసుకుంటారు ఖచ్చితంగా, లేదంటే క్రాస్ అయిపోద్ది. పైన కొన్ని బోల్డ్ కొని క్రాస్గా ఉంటుంది. దాని తర్వాత స్టీల్ సిస్టర్ ఏదైనా ఫిక్స్ చేసేటప్పుడు అది హోల్లోకి వెళ్దు, అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి. అప్పుడు ఎందుకంటే ఒక క్రెయిన్తోని ఐరన్ బీమ్ పెడతారు, సో ఎక్కువసేపు హోల్డింగ్లో ఉంటుంది. ఎంత వ్యాంక్ ఫిక్స్ చేస్తే అంత వ్యాంక్ మంచిది. సో దానికి అంత వ్యాంక్ ఎలా ఫిక్స్ చేయాలంటే మనం ముందు నుంచే దానికి వెల్ ప్రిపేర్గా ఉండాలి, ఎటువంటి మిస్టేక్స్ రాకుండా. మనం చూసుకున్నా కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి, బట్ అవి మనం రెక్టిఫై చేసుకోవచ్చు. కానీ ఇది ఆ మిస్టేక్ పెద్ద అవ్వకుండా చూసుకోగలరు అంతే. మీకు వేర్ హౌస్ కన్స్ట్రక్షన్ అప్పుడు కూడా మీకు వీడియోస్ పెడుతూ ఉంటాను, చూద్దరు. కానీ అది ఏ విధంగా ఫిక్స్ చేస్తారన్నది. సో ఒకటి అయిపోయింది, 2 అయ్యి నెక్స్ట్ దానికి పెట్టారు. అలా ప్రతిదానికి పెడతారండి, ప్రతిదానికి పెడతారు కదా, మొత్తం వెల్డ్ చేస్తారు. చూసారా సెకండ్ రికార్డు చేసేటప్పుడు స్కిప్ అవుతుంటాయి, ఐ మీన్ వాయిస్ సైలెన్స్ వస్తుంది. ప్రతిదానికి పెట్టుకోవాలండి, మ్యాండేటరీ ఖచ్చితంగా. ఓకే గైస్, ఈ వీళ్ళకి ఎప్పటి నుంచి మీరే చేస్తున్నారా? 6 సంవత్సరాలు చేస్తాను. 6 ఇయర్స్ అండి, 6 సంవత్సరాలు చేస్తాను. అర్థం కదా, 6 సంవత్సరాలు చేస్తున్నానండి. 6 సంవత్సరాల నుంచి. మీకు శాలరీ వైజా లేకపోతే కాంట్రాక్ట్ బేసిక్ అండి? కాంట్రాక్ట్ బేసిక్ శాలరీస్ ఉన్నాయి.
సో చూసారా లెవెల్ గురించి. ఇది ఇంకో పిల్లర్ అండి, ఇది పెద్ద పిల్లరు మిడిల్. ఏదైతే వేర్ హౌస్కి ఉంటుందో అది మిడిల్లో, అందుకే కొంచెం పెద్దగా ఉంటుంది. దీని డయ్యా కూడా 32 డయ్యా ఉన్నది. రాడ్ తాలూకుది 32 డయ్యా. ఒక బోల్ట్ బట్టి బబుల్ లెవెల్ చూసుకొని మిగిలిన బోల్ట్స్ ఫిక్స్ చేస్తారు. చూడండి, కిందన ఇబ్బందిగా ఉంటుందండి. అంటే కొన్ని ఇన్ని రింగ్స్ ఎందుకు పెట్టారు అని అంటే, కిందన హైట్ తక్కువ అయిపోవడం వల్ల కొంచెం ఇబ్బంది ఫేస్ అవుతున్నాం. చూసారా, దీనికి లెవెల్ అయిన తర్వాత సో ఈ రెండు ఒకటే లెవెల్ ఉన్నాయి కాబట్టి మిగిలినది కూడా చెక్ చేసుకుని పెట్టుకోవచ్చు. బోల్ట్ హైట్ గురించి అండి, ఈ రింగ్స్ ఎక్కువ వేసిన హైట్ రింగ్స్ మళ్ళీ రిమూవ్ చేసేస్తారు వీటిని. బోల్ట్ని ఈ రింగ్స్ జాగ్రత్తగా ఉంచాలండి, తర్వాత రిమూవ్ చేసేయాలి. ప్రతి బోల్ట్కి గ్రీజ్ ఖచ్చితంగా రాయాలండి. గ్రీజ్ రాసి కవరింగ్ ఏదో ఒకటి చెయ్యాలి. నాకు పాలిథిన్ కవర్ కానీ టెంపరీ టేప్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. ఆ టెంపరీ టేప్స్ కానీ చుట్టుంచాలి. మ్యాక్సిమం మేము చుట్టలేదు, జస్ట్ సిమెంట్ కవర్స్ని కవర్ చేసి ఉంచేసాం. కాంక్రీట్ వేసేటప్పుడు మాత్రం ఆ తీత్లోకి అది వెళ్ళకూడదండి, అందువలన గ్రీజ్ రాస్తారు. గ్రీజ్ రాయడం వల్ల లాభం ఏంటంటే సిమెంట్ తగిలిన గ్రీజ్ ద్వారా ఊడిపోతుంది, అంటే థ్రెడ్స్కి ఉంచదు. అందుకు గ్రీజ్ ప్రతిదానికి రాయాలండి. అండ్ ప్రతి బోల్ట్ థ్రెడ్డింగ్ కవర్ చూసుకోవాలి. నేను చేయలేదు కానీ ఖచ్చితంగా చేయాలి. నాకు ఏంటంటే చేయాలనే విషయం తెలుస్తూ ఉంటుంది మాకు. అయితే వెల్డ్ చేస్తున్నారు కింద, చూసారా, అది కదలకుండా కిందన ఒకటి పెట్టారు, పైన ఒకటి. ఆ కిందన అడ్డున్నదని రిమూవ్ చేశారండి. ఇది ఇంకో పిల్లర్ అండి, మిడిల్లో వస్తుంది, ఇది చిన్నది. చూడండి, చూసారా, బబుల్ లెవెల్ పెట్టుకున్నారు స్ట్రైట్నెస్ కోసం. సింపులే కాబట్టి దగ్గరగా ఉన్నది కాబట్టి రాడ్కి వెల్డ్ చేసేస్తున్నారు ఆయన. చెక్ ఇట్ అవుట్. కానీ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలండి, ఎందుకంటే కింద క్రాస్ అయిందంటే పైన కూడా క్రాస్ అయిపోతుంది. సో రెండు ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ప్రీవియస్లోనే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. చూసారా, అంటే రెండు వైపులు చెక్ చేస్తున్నారు బాగుందో లేదని. వెల్డ్ అంటే కథలు కూడా ఉంటాయండి, అంతే, ఏం కాదు. దీని తర్వాత ఫొటోస్ పెడతానండి, బోల్ట్ ఫిట్టింగ్ చేసిన కొన్ని. పైన బబుల్ చెక్ చేస్తున్నారు. ఏదైతే కదపకుండా ఉంచారో అది ఆల్రెడీ ఆన్ లెవెల్లో ఉన్నట్టు లెక్క. సో దాన్ని బట్టి మిగిలినవి చేస్తున్నారు. చూసారు కదండి, ఇదే అండి బోల్ట్ ఫిట్టింగు. సో ప్రికాషన్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. చెకింగ్ చేసేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. లెంత్, నెక్స్ట్ లెవెల్,